వాల్మీకి తాత స్టాచ్యూ ఇనాగ్రేషన్ కోసం మా ప్రిపరేషన్స్ చూడండి. ముందు రోజే పూలన్నీ తెచ్చిపెట్టేశారు. పూలు కడతంటే ఈ బుడ్డోడి బుడ్డిదని అల్లరి చూడండి ఒకసారి. ఆ పూలు కట్టే వాళ్ళకు కూడా పిచ్చిలేసేలాగా చేస్తున్నారు. ఆ పూలు ఎగరేసుకుంటా ఇసురుకుంటా ఎన్ని చెప్పినా వినరు, ఏం చెప్పినా వినరు. వీళ్ళతోనే సగం పిచ్చి వచ్చేస్తుంది. ఆ పూలన్నీ కట్టేశాక ఇక్కడ డెకరేషన్ చేసిన ఫోటో యాడ్ చేశాను చూడండి. దాంతోపాటు అలానే నైట్లోనే ముగ్గులు కూడా వేసేశారు. శ్రీ శ్రీ వాల్మీకి మహర్షికి జై అనేసి రాశారు అక్కడ. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. మేమేం లేచి స్నానాలు చేసేసినాం. గుళ్ళో పాటలు మొదలు పెట్టేసినారు. అర్లీ మార్నింగే నిద్ర లేచి జ్యోతి ప్రిపరేషన్స్ చూడండి. జ్యోతి రెడీ చేసి తమలపాకులు, కాసుపుల్లకు తమలపాకులు చెక్కి దానిపైన డెకరేషన్ కోసం మల్లెపూలు, చిన్న చామంతులు, గులాబీ రేకులతో చెక్కారు. ఒకరేమో ఆకులతో డెకరేషన్ చేయడానికి చూస్తున్నారు, ఇంకోరేమో పూలు కడుతున్నారు. అక్కడ మా పిన్నమ్మ, మా అమ్మ పూలు ఏరేస్తుంది. ఇక్కడ మా వదిన రెడీ చేస్తుంది. సో చూడండి, జ్యోతికి 4 వైపులా అలా ఒక కాసిపుల్లకి అట్లా మొగ్గలు, ఆ తమలపాకు, ఆ పైన డెకరేషన్ కోసం గులాబీ రేకులు, పైన చామంతి పువ్వు చెక్కుతున్నాము. క్లియర్గా చూపిస్తా. మా జ్యోతి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి మా జ్యోతి అవుట్లుక్ జ్యోతుల బోనాలకి. హ్యాపీ ఇన్సిడెంట్ ఏమంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అదే ఫుల్ హ్యాపీ అనమాట వాల్మీకి తాతకి, మనకు అందరికీ. ఫైనల్గా అయితే మా జ్యోతి ఇలా ఉంది. సో ఆ జ్యోతి ఎత్తుకొని నేను ఎలా రెడీ అయ్యానో చూడండి. బాగుందా నా చీర, నా లుక్ నచ్చిందా? సో ఊరంతా జ్యోతులు ఎత్తుకొని తిరిగేశాక స్టాచ్యూ ఇనాగ్రేషన్తో స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా బుడ్డిది అయితే చూడండి, మిటుకులు ఎంత బాగా ఎక్కుతున్నారు ఇద్దరు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అక్కడ స్వామికి దండం పెట్టుకొని ఫొటోస్ తీసుకున్నాము. సో స్టాచ్యూ మీకు క్లియర్గా ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. స్టాచ్యూ అదిరిపోయింది, మన జ్యోతి అదిరిపోయింది. Thank you. Subscribe for more videos. Thanks for watching. Subscribe please.